రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో సుమారు 35 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 12వ తేదీన అనుమతులు లేకుండా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. ఏవన్గా ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు కాగా 4 మండలాల వైసీపీ అధ్యక్షులపైన కూడా నమోదులయ్యాయి. మరికొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఉన్నారు. రవివర్మ, చెప్పండి. కుప్పంలో దాదాపు ఈ నెల 12వ తేదీన వైసీపీ నిర్వహించినటువంటి ర్యాలీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా కుప్పంలో 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పి డిఎస్పీ ప్రకటించారు. 30 యాక్ట్ అమల్లో ఉండేటప్పుడు ఎలాంటి సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పేసి కూడా పోలీసు ఆంక్షలు అయితే ఉన్నాయి. ఈ ఆంక్షలకు భిన్నంగా విరుద్ధంగా కుప్పంలో వైసీపీ నేతలు ఈ నెల 12వ తేదీన ర్యాలీ అయితే భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రెండేళ్ల పూర్తయింది. వెన్నుపోటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని చెప్పి నినాదంతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళన భాగంగానే కుప్పంలో కూడా ఈ నెల 12వ తేదీన వైసీపీ నాయకులు భారీ ఎత్తున ర్యాలీ అయితే నిర్వహించారు. అయితే పోలీసులు పదే ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని చెప్పి ప్రస్తావించినా కూడా పోలీసుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా దానికి విరుద్ధంగా వీళ్ళు ర్యాలీలు నిర్వహించారు. దీన్ని బేస్ చేసుకుని దాదాపు ఏవన్గా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఏవన్గా చేస్తూ, అలాగే కుప్పం పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి వైసీపీ మండలాధ్యక్షుల మీద కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం 4 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి విచారణ అయితే చేపడుతూ వస్తున్నారు. మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా 30 యాక్ట్ కుప్పంలో ఉన్నప్పుడు 30 యాక్ట్ విరుద్ధంగా వ్యవహరిస్తే ఎట్టి వారిపైన కేసులు పెట్టిస్తాము, కోర్టు శిక్షిస్తామని చెప్పేసి కూడా డిఎస్పీ స్పష్టం చేశారు. ఆ మేరకే ఇవాళ వారి మీద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.